Morning to everyone. Today we can discuss about the DEVC first unit. DEVC is nothing but differential equations and vector calculus. First we can talk about the applications of DEVC. Differential equations are mainly used in Newton's law of cooling and decay and growth problems, physics, engineering and mechanics and electrical circuits. Differential equations are mainly classified into two types: linear differential equations and partial differential equations. Linear differential equation is nothing but ordinary differential equations. Example of ordinary differential equations is dy by dx plus p of y equal to q of x. It is called ordinary differential equations or linear differential equations. అలాగే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ఈక్వల్ టు సంథింగ్ ఆర్ ఈక్వల్ టు జీరో. ఇట్ ఈస్ కాల్డ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. Difference between the linear differential equation and partial differential equation is nothing but there is some difference here by using d dou y by dou x, but here using dou u by dou x. Dou ku difference between the dou and d is nothing but for example we can take a problem. ఫర్ ఎగ్జాంపుల్ డి బై డిఎక్స్ ఆఫ్ 4x ప్లస్ 5. దీనికి డిఫరెన్షియల్ దీనికి ఎట్లా కనుక్కుంటామంటే డి బై డిఎక్స్ ఆఫ్ 4x అంటే ఇది డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ మాదిరి ఉంది. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఫార్ములా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఇలా ఎక్స్ పైన ఇంత ఉన్నట్టు 1 ఉన్నట్టు, ఇది 4 అనే కాన్స్టెంట్ కాబట్టి ముందుకు వస్తుంది. ఎక్స్ ఎన్ ఇంటూ అంటే 1 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఎక్స్ పవర్ 1 మైనస్ 1 అంటే 0 కదా. ఎన్ని పవర్ 0 అంటే 1. ఎన్ని పవర్ 0 ఉన్నా 1 అంటే 4 ఇంటూ 1 ఇంటూ 1 అన్నట్టు, అంటే ఇది ఈక్వల్ టు 4 వస్తుంది. అదే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనుకో, దీంట్లో ఎక్స్ ఉందా, ఎక్స్ టర్మ్స్ మాత్రమే తీసుకుంటాం, మిగిలిన వై టర్మ్స్ కానీ కాన్స్టెంట్ కానీ అన్నీ 0 అయిపోతాయి. దీనికి డో బై డో ఎక్స్ ఆఫ్ 4x ప్లస్ 5 అంటే ఎక్స్ టర్మ్స్ ఒకటే కన్సిడర్ చేస్తాం. అంటే మనం కన్సిడర్ చేసేది ఇది ఒకటి కన్సిడర్ చేస్తామంటే ఈ టర్మ్ మొత్తం 0 అవుతుంది. ఎక్స్ కాకుండా మిగిలినవి ఏమన్నా 0 అవుతాయి. దీనికి ఏమవుతుంది 4 ఇంటూ 1 ఈక్వల్ టు 4. ఇక్కడ 5 ఎందుకు రాయలేదంటే 5 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. కానీ రాసిన ఒకటే రాయకున్నా ఒకటే, అందుకే రాయలేదు నేను. మీకు కావాలంటే రాస్తా మీకోసం. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలామంది డిఈవిసి కష్టం అనుకుంటారు, కానీ డిఈవిసి చాలా ఈజీ. ఎప్పుడైతే మనం ప్రాబ్లమాటిక్గా కాకుండా మన సొంతంగా ఫార్ములాలు అప్లై చేసి నేర్చుకోవాలా. బట్టి పట్టడం అనేది చాలా పెద్ద తప్పు. అందుకే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్తా. ప్రతి ఒక్కరు క్లాస్ లాగా అటెండ్ కాండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని. ఇంజనీరింగ్ సెమ్ ఎగ్జామ్స్లో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుండి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి సంవత్సరం 2 మార్క్స్ క్వశ్చన్ అయినా కంపల్సరీ అడుగుతాడు. కావున దీని గురించి తెలుసుకుందాం. అందరూ శ్రద్ధగా వినండి. లెట్ ఎమ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ ప్లస్ ఎన్ ఆఫ్ ఎక్స్ కామా వై డివై ఈక్వల్ టు 0 బి ద ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. హియర్ ఎమ్ అండ్ ఎన్ m and n are the real value functions. It is in the form of m dx plus n dy equal to 0. We can check the given differential equation is exact or non-exact. ఎలా చెక్ చేస్తామంటే m ఇంటూ డో ఎమ్ బై డో వై ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. ఇది అయిందనుకో ఎగ్జాక్ట్. ఇట్ ఈజ్ ఏ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎగ్జాక్ట్. ఇవి రెండు డో ఎమ్ బై డో వై
డస్ నాట్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ అయిందనుకో, ఇట్ ఈజ్ నాన్ ఎగ్జాక్ట్. ఎగ్జాక్ట్కి నాన్ ఎగ్జాక్ట్కి అర్థమైంది అనుకుంటా. ఒక ఈక్వేషన్ ఎగ్జాక్ట్ అయిందనుకో, ఎగ్జాక్ట్ అంటే డో ఎం బై డో వై ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ అయ్యిందనుకో, దానికి జనరల్ సొల్యూషన్ వస్తుంది. జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ m dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టర్మ్స్ నాట్ కంటైనింగ్ x ఇన్ n లోపల x టర్మ్స్ లేకుండా చూసుకుంటాం. జనరల్ సొల్యూషన్ ఇది. ఇదంతా ఈక్వల్ టు సి అనేది ఒక కాన్స్టెంట్. వీటిపైన ఫస్ట్ మనం ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం చేస్తే మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. సాల్వ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ ఆర్ నాట్. అంటే మనం ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్టా కాదా కనుక్కోవాలా. ఎగ్జాక్ట్ అయిందనుకో, ఈజ్ ఇట్ ఎగ్జాక్ట్, దెన్ ఫైండ్ ద జనరల్ సొల్యూషన్. ఇది అనేది ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ అయిందనుకో, దానికి జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలంట. ఎగ్జాక్టా నాన్ ఎగ్జాక్ట్ అని కనుక్కుంటాం. ఎట్లా కనుక్కుంటాం? ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుందాం. గివెన్ దట్ అని పెట్టి ఇచ్చినవి రాసుకుందాం. గివెన్ దట్ 2x - y + 1 ఇంటూ dx ప్లస్ 2y - x - 1 ఇంటూ dy ఈక్వల్ టు 0. ఇది ఏ ఫామ్లో ఉంది? m dx ప్లస్ n dy ఈక్వల్ టు 0 అనే ఫామ్లో ఉంది. దీనికి ఎగ్జాక్టా కాదా ఎట్లా అనుకుంటాం? డో ఎం బై డో వై కనుక్కుంటాం. డో ఎం బై డో ఎన్ కనుక్కుంటాం. ఇక్కడ ఎం ఏంది? డో బై డో వై ఆఫ్ ఎం అంటే ఇది ఎమ్ 2x - y - 1. ఇక్కడ ఏంది? ఎన్. ఇక్కడ ఎన్ సారీ ఫర్ మిస్టేక్. ఎన్ డో బై డో వై ఆఫ్ డో ఎక్స్ సారీ డో ఎన్ బై డో వై ఈక్వల్ టు డో బై డో వై డో ఎక్స్ సారీ ఫర్ స్మాల్ కన్ఫ్యూజన్. ఎన్ అంటే ఇది 2y - x - 1. దీనికి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎట్లా అనుకుంటాం? y టర్మ్స్ ఒక్కటే తీసుకోవాలా, మిగిలినవన్నీ కాన్స్టెంట్ అంటే కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0. కావున ఇలా y అంటే -1, -yకి డిఫరెన్షియేషన్ -1 వస్తుంది డిఫరెన్షియేషన్. ఇక్కడ ఎక్స్కి డిఫరెన్షియల్ ఈక్వేషన్ -1. ఇక్కడ డో ఎం బై డో వై ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ వచ్చింది. అంటే రెండు పక్కల -1 ఈక్వల్ టు -1 వచ్చింది. కావున ఇది ఇచ్చిన ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్. ఎగ్జాక్ట్ అయితే వాడు జనరల్ సొల్యూషన్ అనుకోవాలా అన్నాడు. జనరల్ సొల్యూషన్ ఏమి? ఇంటిగ్రేషన్ ఆఫ్ m dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టర్మ్స్ నాట్ కంటైన్ x ఇన్ n. అంటే ఎన్నులోన టర్మ్స్ అనేది ఎక్స్లో ఉండకుండా చూసుకోవాలంట, ఉండకుండా రాయాలంట. ఇంటిగ్రేషన్ ఆఫ్ m అంటే ఏంది? ఇక్కడ m అంటే ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x - y + 1 dx ప్లస్ టర్మ్స్ నాట్ కంటైనింగ్ ఇన్ x. ఎన్లోన ఎక్స్ కంటైన్ లేకుండా చూడాలంట. అంటే ఇది ఒకటి తీసేస్తాం, 2y - 1 వస్తుంది. అప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్
2y minus 1 into dy into dy. కాన్స్టెంట్ అనేది మనం పెట్టినా ఒకటే పెట్టకున్నా ఒకటే, ఏం కాదులేండి, పెట్టాల్సిన అవసరం లేదు. ఇంటిగ్రేషన్ ఆఫ్ డివై డిఎక్స్ ఆఫ్ 2x అంటే 2, వైకి కాన్స్టెంట్కి 2x minus y plus 1 into dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2y minus 1 into dy. కొంతమంది మా కాలేజీలో యూత్లో కాన్స్టెంట్ పెట్టుకోమన్నారు, మీరు పెట్టుకోకుండా చెప్తున్నారు, మాకు కన్ఫ్యూజన్ అయిందామంటే పెట్టుకోండి, పెట్టాలా మనం కూడా, పెడదాంలే, నేను కూడా పెడతా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x అంటే 2 అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ x అంటే x²/2 వస్తుంది. x²/2 ఫార్ములా రాయాలా? ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఈక్వల్ టు x⁴n+1/n+1 ఫార్ములా. మైనస్ వైకి ఇంటిగ్రేషన్ అంటే -y అట్లే ఉంటుందా, d/వైకి y ఇంటూ 1 అనే కదా అక్కడ అర్థం. 1కి ఇంటిగ్రేషన్ చేస్తే x వస్తుంది ఇక్కడ, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే x, కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ x, 1కి డిఫరెన్షియేషన్, 1 అంటే కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ 1x. అదేవిధంగా ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2y అంటే 2 into y²/2 -1 అంటే మైనస్ ఆఫ్ y దృష్ట్యా చేస్తున్నాం కాబట్టి y ఈక్వల్ టు c. సరిపోయిందా? చూడండి, ఇక్కడ ఏమైనా డౌట్ ఉంటే అడగండి. వచ్చిందని కలిపి రాద్దాం. 2 క్యాన్సల్ అవుతుంది, x² మైనస్ xy ప్లస్ x ప్లస్ ఈ టూ క్యాన్సల్ అవుతుంది, సో y² మైనస్ y ఈక్వల్ టు c. నేను ఆర్డర్లో రాద్దాం. x² ప్లస్ y² ప్లస్ x మైనస్ y మైనస్ xy ఈక్వల్ టు c. అయిపోయి జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. మీకు ఒక ప్రాబ్లం హోంవర్క్ ఇస్తున్నా, దాన్ని చేసి పెట్టండి. ఆన్సర్ ఈజీనే ఉంటుంది, ఇది ఏం పెద్ద కష్టమేం కాదు, పైదాన్ లాగానే చేయాలా. ఆన్సర్ వచ్చేసి బ్లూ పెన్తో రాస్తూ ఉండండి. ఆన్సర్ వచ్చేసి x⁵ మైనస్ y⁵ ప్లస్ x³ y² మైనస్ x² y³ ఈక్వల్ టు c వస్తుంది. ప్రతి ఒక్కరు చేయండి. లెట్స్ వీ కెన్ గో టు ద నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ ప్రస్తుతంలో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పైన ఎగ్జామ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏమి ఉండదు, అండ్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫామ్ dy by dx ప్లస్ p of y ఈక్వల్ టు q of x. ఏదైనా సంథింగ్ ఉండి ఈక్వల్ టు q of x ఉందనుకో, దాన్నే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఇక్కడ p of y అండ్ q of x ఆర్ ద రియల్ కాన్స్టెంట్ ఆఫ్ x. రియల్ కాన్స్టెంట్స్ ఆఫ్
రియల్ కాన్స్టెంట్స్ ఆఫ్ ఎక్స్. రియల్ కాన్స్టెంట్ ఆఫ్ ఎక్స్ అంటే రియల్ కాన్స్టెంట్ అంటే అవనేది జీరో కావు, జీరో అయ్యి ఉండకూడదు. అప్పుడైతేనే ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎప్పుడైనా ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ ఇచ్చిన ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఫామ్ ఎట్లన్నా ఉండని ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఉందనుకో, ఫస్ట్ ఇట్లా ఇచ్చినాడు అనుకో, ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చినాడు అనుకో, మనం ఈ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. అది ఎట్లన్నా ఉండని డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ వై ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ అనే ఫార్ములాలోకి కన్వర్ట్ చేస్తాం. ఇట్లా కన్వర్ట్ చేసినామనుకో, దాని తర్వాత దీనికి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అనుకుంటాం. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ టు ఫైండ్ ద ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అంటే దీన్ని ఐఎఫ్తో సూచిస్తాం. ఐఎఫ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ పి డిఎక్స్. సరిపోయిందా? కొన్నిసార్లు ఇట్లా లేదా ఆర్ ఈ పవర్ ఇంటిగ్రల్ పీడివైతో కూడా సూచిస్తాం. మనకు క్వశ్చన్లో ఏది ఇచ్చిండే దానికి అనుగుణంగా కన్వర్ట్ చేసుకుంటాం. దీనికి జనరల్ సొల్యూషన్ ఎట్లా రాస్తామంటే, జనరల్ సొల్యూషన్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ y ఇంటూ ఐఎఫ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఆఫ్ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ డిఎక్స్ ప్లస్ సి. వై అంటే ఏమీ లేదు, వై అనేది వైఏ. ఐఎఫ్ అంటే మనం ఇక్కడ కనిపెట్టాం కదా, ఇదే ఇక్కడ రాస్తాం. క్యూ అంటే ఇక్కడ ఉంటుంది క్యూ ఆఫ్ ఎక్స్, క్యూ ఇంటూ ఐఎఫ్ డిఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ సి అనేది టర్మ్ అనేది కాన్స్టెంట్ టర్మ్. నేను ఇప్పుడు మీకు ఈ 3 పాయింట్లు చెప్పినా కదా, ఆ 3 పాయింట్లని వర్కింగ్ రూల్ కూడా అనుకోవచ్చు. వర్కింగ్ రూల్ అంటే అది ఎట్లా వర్క్ చేస్తుందో చెప్తుంది అంతే. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదా చూడాలా, చెక్ చేస్తాం క్యూ ఆఫ్ ఎక్స్ ఉందా లేదా. దాని తర్వాత ఇచ్చిన టర్మ్స్ ఈ ఫామ్లో ఉందా లేదా చెక్ చేస్తాం, సెకండ్ది. దాని తర్వాత దానికి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అనుకుంటాం, థర్డ్ది. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అనుకున్నాక జనరల్ సొల్యూషన్ చేస్తాం, అయిపోయా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మనం ఒక ప్రాబ్లం తీసుకుని ఎగ్జాంపుల్తో సహా నీట్గా చేద్దాం, అప్పుడైతే అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. సాల్వ్ x ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు లాగ్ ఎక్స్. దీన్ని మనం యువతల క్యూ ఆఫ్ ఎక్స్ ఉంది అంటే ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకునే కాదు, అది బేసిక్ సెన్స్. దీనికి ఇప్పుడు సొల్యూషన్ రాద్దాం. సొల్యూషన్ గివెన్ దట్ ఇచ్చినది రాసుకుందాం. x ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు లాగ్ ఎక్స్. మనం దీన్ని ఏ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలా? డివై బై డిఎక్స్ ప్లస్ డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ వై ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. ఈక్వేషన్ 1 అనుకుందాం. దీన్ని ఈక్వేషన్ 1లోకి కన్వర్ట్ చేయాలి. ఈక్వేషన్ 1లోకి కన్వర్ట్ చేయాలంటే మనకు అడ్డం ఉండేది ఇది ఒక్కటే. బోత్ సైడ్స్ డివైడెడ్ చేద్దాం. డివై బై డిఎక్స్, ఇది ఎక్స్ అట్లే ఉండని, బై ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బై ఎక్స్. ఈ ఎక్స్ క్యాన్సల్ అవుతుంది. అప్పుడు ఏం మిగులుతుంది?
dy/dx ప్లస్ y/x ఈక్వల్ టు log x/x. ఇది అనేది ఈ ఫామ్లో ఉంది, అంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లోకి వచ్చింది మనకు. ఇక్కడ dy/dx అంటే dy/dxే ఈక్వల్ టు dy/dx. p(x) అంటే p(y) అంటే ఇది 1/x. p(y) ఈక్వల్ టు 1/x. q(x) అంటే కామా పెట్టుకుందాం. q(x) ఈక్వల్ టు log x/x. log x/x. దీనికి ఫస్ట్ ఆ ఫామ్లోకి తెప్పించినాక ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అనుకోవాలి. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అంటే ఐఎఫ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ p(y) dy. ఇట్లా చేస్తాం. ఈ పవర్ ఇంటిగ్రల్ 1/x dx. ఇంటిగ్రల్ 1/x dx అంటే ఫార్ములా అనేది log mod x. అర్థమవుతుందా? ఈ పవర్ ఇంటిగ్రల్ log mod x. ఇంటిగ్రల్ రాదు, log mod x వస్తుంది. ఈ పవర్ log x అంటే x. ఐఎఫ్ ఈక్వల్ టు అదే ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు x. దాని తర్వాత మనం ఏం చేస్తాం, జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. జనరల్ సొల్యూషన్ ఎట్లా కనుక్కుంటావు, y ఇంటూ ఐఎఫ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఆఫ్ ఐఎఫ్ ఇంటూ dx ప్లస్ c. ఇదే కదండి జనరల్ సొల్యూషన్కి ఫార్ములా. ఐఎఫ్ వాల్యూ ఏంది, x ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఏముంది, q ఆఫ్ x అంటే ఇదే log x/x. ఐఎఫ్ వాల్యూ ఏముంది, ఐఎఫ్ వాల్యూ అంటే ఇది ఐఎఫ్ అనుకునేది x వచ్చింది కదా, x వచ్చింది ఇంటూ x dx ప్లస్ c. ఇక్కడ x క్యాన్సల్ అవుతుంది. yx ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ log x అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ log x అంటే 1/x ప్లస్ c. అంతే జనరల్ సొల్యూషన్ వచ్చేసిందా. ఈజీ అండి ఈ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం బెర్నౌలీస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చూద్దాం. బెర్నౌలీస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏముండదండి. ఇంతకుముందు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చూసినామా. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఫామ్లో ఉంటుంది, dy/dx ప్లస్ p(y) ఈక్వల్ టు q ఆఫ్ x. ఈ ఫార్ములా ఉంటుందా. ఈ ఫామ్లో ఉన్నదానికి హోల్ పవర్ n వస్తుంది. n వస్తే దాన్నే బెర్నౌలియన్ ఈక్వేషన్ అంటాం. బెర్నౌలీస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి ఇక్కడ n ఉందా అండి. ఈ n వాల్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 కంటే గ్రేటర్ దాన్లో ఉండాలి. ఎందుకంటే ఇది గ్రేటర్ దాన్ కంటే తక్కువైందనుకో, ఎగ్జాంపుల్కి dy/dx ప్లస్ p(y) ఈక్వల్ టు q ఆఫ్ x. అది 0 అయిందనుకోండి, హోల్ పవర్ 0, ఎనీ పవర్ 0 అంటే 1 ఈక్వల్ టు q ఆఫ్ 1 వస్తుంది. ఇట్లా రాకూడదు. అందుకే n వాల్యూ అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. దీనికి కూడా వర్కింగ్ రూల్ ఏం లేదండి. ఫస్ట్ ఇచ్చినది బెర్నౌలియన్ లీనియర్ చూసుకోవాలా. బెర్నౌలియన్ అనుకోండి,
ఇచ్చిన దాన్ని బెర్నూలియస్ నుండి అదే బెర్నూలియస్ నుండి కన్వర్ట్ చేస్తాం దాంట్లోకి లీనియర్ డీలో కన్వర్ట్ చేసుకుంటాం. దాని తర్వాత ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అనుకుంటాం. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అనుకున్నాక జనరల్ సొల్యూషన్ చేస్తే వస్తుంది. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. సబ్స్క్రైబ్ మై ఛానల్. యూ కెన్ ఎనీ డౌట్ ask me on a comment. I can respond to you anytime. Subscribe my channel for more videos. నెక్స్ట్ క్లాస్లో మనం ట్రాజెక్టరీ గురించి తెలుసుకుందాం. మరియు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అండ్ కుదిరితే న్యూటన్స్ లా ఆఫ్ డీకే ప్రాబ్లమ్స్ కూడా నేర్చుకుందాం. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ప్రాబ్లమ్స్ 10 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అన్న న్యూటన్స్ లా ఆఫ్ డీకే అన్న అవి రెండు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఫస్ట్ 10 మార్క్స్కి ఇంపార్టెంట్. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ దాని నుండి రాలేదనుకో న్యూటన్స్ లా ఆఫ్ డీకే ప్రాబ్లమ్స్, డీకే అండ్ గ్రోత్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని నుండి ఇస్తాడు. కంపల్సరీ మీరు మాత్రం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ లీనియర్ డిఫరెన్షియేషన్ కంపల్సరీ చూసుకోండి. లీనియర్ డిఫరెన్షియల్ తర్వాత ఎగ్జాక్ట్ ఆర్ నాన్ ఎగ్జాక్ట్ చూసుకోండి. దాని నుండి కూడా ఇచ్చే అవకాశం ఉంది ప్రాబ్లమ్స్. దాని తర్వాత న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అండ్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రోత్ అండ్ డీకే. ట్రాజెక్టరీ ఆఫ్ ప్రొజెక్షన్స్ దాన్ని ఎక్కువగా 2 మార్క్స్ అడుగుతుంటాడు. 2 మార్క్స్ క్వశ్చన్. దాని గురించి రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, బాయ్ ఎవ్రీవన్.